ఈరోజు నాగోల్లోని శుభం గార్డెన్లో కన్వెన్షన్లో మరి మాజీ సైనికులంతా కూడా పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పరచుకొని మేమంతా కూడా దేశం కోసం పోరాడినాం. దేశం కోసమే పోరాడుతున్న మోడీ గారికి మద్దతుగా మేమందరం కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాం ఈరోజు అని చెప్పి మాజీ సైనిక ఉద్యోగులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు వేల మంది మీటింగ్ పెట్టుకొని చెప్పడం కూడా హర్షించదగ్గ విషయం. దేశం ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఘనత గౌరవ మోడీ గారికి దక్కింది. మరి ఆయన సారథ్యంలోనే మేము దేశం కోసం పోరాటం చేస్తున్నాం కాబట్టి మరి ఆయన సారథ్యంలో మేము పనిచేస్తాం, వారి కోసం మేము పనిచేస్తామని చెప్పేసి గతంలో వీళ్ళకి వచ్చిన లబ్ధులను కూడా దేశం ద్వారా వచ్చినాయి కాబట్టి మేము వారికి చేస్తామని చెప్పి ముక్తకంఠంతో ప్రతి ఒక్కరు కూడా అదే మాట చెప్తూ ఇవాళ మోడీ మరి ప్రధాని గారు చేసిన 10 ఏళ్ల కాలం చేసిన డెవలప్మెంటే ఈరోజు పనిచేస్తూ ఉంది. ఎవరి నోట అయినా కూడా మోడీ మాట వినబడుతూ ఉంది. వారు తప్ప ఎవరు భారతదేశాన్ని ఏలే రకంగా లేరు. మరి వాళ్ళ అర్హులు గారు, ఒక మోడీ గారు అయితేనే అర్హులు అవుతారు, వారే బ్రహ్మాండంగా పనిచేస్తారనే ఉద్దేశంతో మరి ఈరోజు మీటింగ్ పెట్టుకొని వారందరూ కూడా నిజంగా కూడా మరి ఈటల రాజేందర్ గారికి ఇక్కడ అభ్యర్థి ఈటల రాజేందర్ గారు మా మల్కాగిరి పార్లమెంట్ అభ్యర్థి, ఆయనకు అంతా కూడా మద్దతు తెలుపుతానే ప్రతి కుల సంఘాలు ప్రతి ఒక్కరు కూడా ఏ ఇంటికి వెళ్ళినా కూడా మోడీతోటే పనులు అవుతున్నాయి కాబట్టి మోడీతోటే సాధ్యమైతే ఏదైనా కానీ అనే రకంగా ఈరోజు ముందు తీసుకుపోయేందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సీనియర్ మరి ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు చేసుకుంటూ వారైతే మాజీ సైనికులు అయితే మరి కార్యక్రమం చేపట్టిండ్రో వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. జై తెలంగాణ, జై భారత్.